ఇట్లా రెడ్గా వస్తుంది, కనిపిస్తుందా? ఇలా రెడ్గా అవుతుంటే ఇంకా కొంచెం రెడ్ కావాలి. రెడ్గా అయితే మనకు ఎక్కువ రోజు ఉంటుంది అనమాట. పీస్ అనేది గట్టిగా ఉడకడం వల్ల ఎక్కువ రోజు ఉంటుంది. నేను చెప్పిన ఆవాలు జీలకర్ర మిక్సీ పట్టుకున్నది. ఇది వచ్చేసి గరం మసాలా ఇంట్లో తయారు చేసింది, అది బయటది. ఇది వచ్చేసి జీలకర్ర, మెంతుల పౌడరు, ఇది ధనియాల పౌడరు, కారం ఇంత మనం ఇంత క్వాంటిటీ తగ్గట్టు వేసుకోవాలి. నెక్స్ట్ ఇంత దంచుకున్న గరం మసాలా పౌడర్. మంచిగా ఉడికిన చూడండి, ఇట్లా మంచిగా ఫ్రై అయిపోయినాయి ముక్కలు. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పోసుకే వేసుకుంటే బాగుంటుంది. పచ్చివాసన కలుపుకుందాం. వేసిన తర్వాత మనకి నీరు పోస్తుంటది పచ్చళ్ళు. మంచిగా వేగనీయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కూడా వేగితే మనకు పచ్చివాసన కూడా రాదు, నీసువాసన కూడా ఉండదు అన్నమాట. దీంట్లో శ్వాసన కూడా రాకుండా ఉంటుంది. చిన్ని సైలెంట్ ఉండి ఆగే ఆ పొడి కారం పొడి, కారం వేసుకున్నా. ఆ తర్వాత నెక్స్ట్ జీలకర్ర, మెంతుల పొడి, ధనియాల పొడి, మసాలాలు అన్నీ వేసేసుకున్నాం. ఇది షాప్లో తెచ్చిన మసాలా పొడి, ఆవాలు, జీలకర్ర, దాని గరం మసాలా, ఆఫ్ చేసినాం. అది అన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకున్నాం. మా ఆయన పీసులు మరీ చిన్నగా కట్ చేసింది ఫ్రెండ్స్, అందుకే మరీ చిన్నగా కనిపిస్తున్నాయి, బొక్కలు పెద్దగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు లెమన్ పిండుకోవాలి. లెమన్ పిండుకుంటే ఉప్పు ఉన్న కరిగిపోతుంది, టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. మా పచ్చడి అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు టేస్ట్ చెప్తారు మా వాళ్ళు ఇద్దరు. నేను టేస్ట్ చూస్తున్నాను. సూపర్. ట్రై చేయరు మీరు. అన్నం ఇంకా సూపర్.